రాత్రి 12 గంటలు అవుతుంది. ఫోన్ మోగింది. స్క్రీన్పై కనిపించిన పేరు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే కాల్ చేసిన వ్యక్తి 3 రోజుల క్రితం చనిపోయాడు. సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే యువకుడు తన స్నేహితుడు కార్తీక్తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరు ఫోన్ కాల్స్లో రోజు మాట్లాడుకునేవాడు తరచుగా. ఒకరోజు కార్తీక్ బైక్ ప్రమాదంలో మరణించాడు. రాహుల్ చాలా బాధపడ్డాడు. అంత్యక్రియలకు కూడా వెళ్ళాడు. తన కళ్ళ ముందు తన కార్తీక్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఏ ఫ్రెండ్ అయినా అలా చేస్తాడు. 3 రోజుల తర్వాత రాత్రి 12 గంటలకు ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో రాహుల్ ఒంటరిగా తన గదిలో మొబైల్ చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూశాడు. అక్కడ కనిపించిన పేరు కార్తీక్. రాహుల్ చేతులు వణికిపోయాయి. ఇది ఎలా సాధ్యం? తన భయంతో కాల్ కట్ చేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ అదే కాల్. ఈసారి ధైర్యం చేసి లిఫ్ట్ చేశాడు. అవతల వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఒక నెమ్మదైన స్వరం వినిపించింది అతనికి. రాహుల్, నన్ను ఎందుకు వదిలేసావు? రాహుల్ శరీరం మొత్తం చల్లబడిపోయింది. కార్తీక, నువ్వు అని రాహుల్ అన్నాడు. అవతల నుంచి నవ్వు వినిపించింది. ఇది అసాధారణ నవ్వు కాదు, చాలా భయంకరంగా ఉంది. ఆ తర్వాత కాల్ కట్ అయింది. తర్వాత రోజు రాహుల్ కార్తీక్ ఇంటికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పాడు. కార్తీక్ తల్లి ఏడుస్తూ ఒక విషయం చెప్పింది. ఆ రాత్రి కార్తీక్ గదిలో కూడా ఫోన్ మోగింది. స్క్రీన్ పైన ఎలాంటి నెంబర్ లేదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఇది విని రాహుల్ ఇంకా చాలా భయపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకి కాల్ వచ్చింది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయలేగానే ఒక మాట వినిపించింది. నా గదిలో అలారంలో చూడు. ఉదయం రాహుల్ కార్తీక్ ఇంటికి వెళ్ళాడు. అలారం తెరిచాడు. లోపల ఒక పాతదైన డైరీ ఉంది. ఇందులో కార్తీక్ కొన్ని రోజులుగా తనను ఎవరో వెంబడిస్తున్నారు అని రాసి ఉంది. చివరి పేజీలో వాక్యం మాత్రం ఉంది. నాకు ఏదైనా జరిగితే ప్రమాదం శాతం కాదు. రాహుల్ వెన్నులో భయం మొదలైంది. ఇప్పుడే వెనక నుంచి ఎవరో నెమ్మదిగా కనిపించింది. రాహుల్ అని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. రోజు తర్వాత రాహుల్ ఎప్పుడు కాల్ రాలేదు. కానీ ఆ నెంబర్ ఇప్పటికీ ఫోన్లో ఉంది. అత్యంత ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కార్తీక్ మరణించిన తర్వాత ఆ సిమ్ ఎప్పుడు యాక్టివ్ కాలేదు. అయితే అర్ధరాత్రి కాల్స్లో ఎవరు చేశారు ప్రశ్న ఎప్పటికీ సమాధానం లేదు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని కావాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి 12 తర్వాత తెలియని కాల్స్ వస్తే జాగ్రత్త.